డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం సర్ఫేస్ టెన్షన్ అనే లెసన్ చెప్పుకుంటున్నాం. ఈ లెసన్లో ఆల్రెడీ మనం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 చెప్పేసుకున్నాం. ఇప్పుడు మనం పార్ట్ 5 చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఇన్ నేచర్. అంటే డైలీ లైఫ్లో సర్ఫేస్ టెన్షన్కి ఎగ్జాంపుల్స్ ఏంటి, అలానే క్యాపిలారిటీకి కూడా ఎగ్జాంపుల్స్ ఏంటి. ఎందుకంటే క్యాపిలారిటీ అనేది సర్ఫేస్ టెన్షన్ వల్లే కదా వచ్చేది. సో దానికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ లెడ్ షాట్ ఇన్ నేచర్. అంటే చిన్న చిన్న సీసపు గోళీలను ఎలా తయారు చేస్తారు. ది రెయిన్ డ్రాప్స్ అజ్యూమ్ స్పెరికల్ షేప్ హ్యావింగ్ మినిమం సర్ఫేస్ ఏరియా. మీ అందరికీ తెలుసు, రెయిన్ డ్రాప్స్ అనేవి స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఎందుకని? లిక్విడ్ సర్ఫేస్ మినిమం సర్ఫేస్ ఏరియాని పొందాలని చూస్తుంది. మరి అలాంటప్పుడు అన్ని షేప్స్లోకి స్పెరికల్ షేప్కి మినిమం సర్ఫేస్ ఏరియా ఉంటుంది కాబట్టి రెయిన్ డ్రాప్స్ అనేవి స్పెరికల్ షేప్లో క్రిందికి ఫాల్ అవుతాయి. సిమిలర్లీ అదేవిధంగా వెన్ మోల్టన్ లెడ్ ఈజ్ పోర్డ్ డౌన్ ఏ కాలమ్ ఆఫ్ వాటర్, బాగా ద్రవ స్థితిలో ఉన్నటువంటి లెడ్ను క్రిందికి గనక పైనుంచి పడేట్టు చేస్తే ఆటోమేటిక్గా అదే డ్రాప్ బై డ్రాప్ పడుతూ అదే స్పెరికల్ షేప్లోకి వచ్చేస్తుంది సర్ఫేస్ టెన్షన్ వల్ల. ది స్ట్రీమ్ బ్రేక్స్ ఇంటూ సక్సెసివ్ స్మాల్ స్పెరికల్ డ్రాప్స్ అండ్ సొలిడిఫై ఆన్ దేర్ వే. లెడ్స్ ఉన్నాయి, మోల్టన్ లెడ్ని చూసారా, అది ఆటోమేటిక్గా క్రింద పడుతూ పడుతూ దానంతట అదే గడ్డగట్టిపోతుంది అనమాట. అంటే సొలిడిఫై అయిపోతుంది, అది స్పెరికల్ షేప్లోకి వచ్చేస్తుంది. టు ప్రిజర్వ్ దేర్ షేప్ దీస్ ఆర్ కాట్ ఇన్ ఏ డీప్ బేసిన్ ఆఫ్ వాటర్. మరి వాటి షేప్ పోకుండా ఉండాలంటే అవి వాటర్లో పడేట్టు కనుక చేస్తే అవి వాటర్లో పడిపోయి అలా చిన్న చిన్న స్పియర్స్గా వచ్చేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, డిస్ట్రక్షన్ ఆఫ్ మస్కిటో బ్రీడ్. మస్కిటో బ్రీడ్ని మనం ఎలా డిస్ట్రాయ్ చేయాలి? ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్ ఈజ్ లోయర్డ్ ఆన్ కంటామినేటింగ్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇది స్టాగ్నేటెడ్ వాటర్ కదా, ఈ వాటర్ సర్ఫేస్ మీద మస్కిటో బ్రీడ్ డెవలప్ అవుతుంది. అప్పుడు ఆ మస్కిటోస్ బాగా పెరిగిపోతాయి అన్నమాట. దీన్ని డిస్ట్రాయ్ చేయాలంటే దీనికి ఒక ప్రొసీజర్ ఉంది. ఏంటంటే ఈ వాటర్ని మనం కంటామినేట్ చేస్తే, అంటే దీంట్లో వేరే ఇతర పదార్థాలు కనుక కలిపితే, ఆయిల్ కానీ కిరోసిన్ కానీ, వాటర్ సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అయ్యి అప్పుడు పైన ఉన్న ఆ వాటర్ సర్ఫేస్ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా పనిచేయదు. కాబట్టి వాటర్ సర్ఫేస్ మీద ఉన్న మస్కిటో బ్రీడ్ అంతా క్రిందికి సింక్ అయిపోతుంది అన్నమాట. మామూలుగా అయితే వాటర్ సర్ఫేసే ఆ మస్కిటో బ్రీడ్ని సపోర్ట్ చేస్తూ ఉంటుంది. మనం ఏం చేసామంటే కిరోసిన్ కానీ ఆయిల్ కానీ స్ప్రింకిల్ చేసినట్టయితే సర్ఫేస్ మీద వాటర్ సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అయ్యి పైనున్న మస్కిటో బ్రీడ్ అంతా కూడా క్రిందికి సింక్ అయిపోతుంది. ఓకేనా? అలా డిస్ట్రాయ్ చేయొచ్చు. నెక్స్ట్, సక్కింగ్ ఆఫ్ వాటర్ బై ప్లాంట్స్. ప్లాంట్స్లో క్రింది నుంచి పైకి వాటర్ కానీ శాప్ కానీ ఎలా వెళ్తుంది? వాటర్ ఇన్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ రైజెస్ అప్వర్డ్స్ త్రూ ది ఫైన్ పోర్స్ ఆఫ్ ది హెయిర్ రూట్స్. ఆ హెయిర్ రూట్స్లో సన్న పోర్స్ ఉంటాయి అన్నమాట. పోర్స్ అంటే రంధ్రాలు, వాటిల్లో నుంచి పైకి వెళ్తుంటుంది. ఏంటి? ఈ వాటర్ కానీ శాప్ కానీ. దిస్ ఈజ్ సిమిలర్ టు క్యాపిలరీ రైజ్. ఒక చిన్న క్యాపిలరీ ట్యూబ్లో వాటర్ ఎలా అయితే పైకి రైజ్ అవుతుందో అలానే లో నుంచి కూడా వాటర్ అనేది పైకి రైజ్ అయ్యి అన్ని పార్ట్స్కి అందుతుందన్నమాట. వెట్ సాయిల్స్, తడి నేలలు. క్లే సాయిల్స్ ఆర్ డ్యాంప్. ఫైన్ క్యాపిలరీస్ are present at most the particles of clay and they suck water from below. ఈ తడి నేలల్లో చిన్న చిన్న పోర్స్ ఉంటాయి అన్నమాట, రంధ్రాలు. అవి క్రింది భాగంలో ఉన్నటువంటి వాటర్ని పైకి సక్ చేసి ఎప్పుడూ వెట్గా ఉంటాయి. బర్నింగ్ ల్యాంప్స్ అండ్ స్టవ్స్ ఇన్ కిరోసిన్ ఆయిల్ అండ్ స్టవ్స్. కిరోసిన్ ఆయిల్ ల్యాంప్స్ అండ్ స్టవ్స్. మీకు తెలుసు కదా కిరోసిన్ స్టవ్లో క్రింద కిరోసిన్ ఉంటుందన్నమాట. అది పైకి ఎలా వస్తుంది? ఆయిల్ ఈ సక్డ్ టు ది బర్నింగ్ ఎండ్ ఆఫ్ ది విక్ అంటే ఒత్తి, త్రూ ఇట్స్ ఫైన్ పోర్స్. దాంట్లో ఒత్తి ఉంటుంది కదా, ఆ ఒత్తిలో సన్న పోర్స్ ఉంటాయి అన్నమాట.
ఆ పోర్స్లో నుంచి క్రింద ఉండే ఆయిల్ పైకి సక్ అయ్యి బర్నింగ్ ఎండ్కు ఎప్పుడు ఆయిల్ సప్లై అవుతుండటం వల్ల అది కంటిన్యూస్గా గ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇది కూడా క్యాపిలారిటీకి ఒక ఎగ్జాంపులే. క్యాపిలారిటీ అనేది సర్ఫేస్ టెన్షన్ వల్ల వచ్చేదే. నెక్స్ట్ సక్కింగ్ ఆఫ్ ఇంక్ బై బ్లాటింగ్ పేపర్. బ్లాటింగ్ పేపర్తో ఇంకుని ఎలా సక్ చేయొచ్చు? ఒక డ్రాప్ ఇంక్ ఎక్కడైనా టేబుల్ మీద పడింది అనుకోండి, లేకపోతే క్రింద పడింది ఒక డ్రాప్ ఇంక్, దాన్ని ఎలా మనం రిమూవ్ చేయాలి? ఈ బ్లాటింగ్ పేపర్ని కనుక ఈ ఇంకు మీద పెడితే బ్లాటింగ్ పేపర్లో ఫైన్ పోర్స్ ఉంటాయి, వాటిల్లోకి ఇంక్ సక్ అవుతుందన్నమాట. ఆ రకంగా మనం ఇంకు డ్రాప్ను రిమూవ్ చేయొచ్చు. ది బ్లాటింగ్ పేపర్ కంటైన్స్ ఫైన్ పోర్స్. దాంట్లో సన్నటి రంధ్రాలు ఉంటాయి. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ఏ డ్రాప్ ఆఫ్ ఇంక్, దాన్ని ఇంకు చుక్క మీద పెట్టినట్టయితే మనం ది ఇంక్ రైజెస్ డ్యూ టు క్యాపిలారిటీ ఇన్ టు ది బ్లాటింగ్ పేపర్ అండ్ దస్ రిమూవ్డ్. పైకి ఇంకు రైజ్ అయిపోయి ఈజీగా దాన్ని రిమూవ్ చేసేయచ్చు. డ్రైయింగ్ ఆఫ్ వెట్ బాడీస్. మన తడిగా ఉన్న మన శరీరాన్ని ఎలా మనం పొడి చేసుకోవాలి? ఆఫ్టర్ బాత్, మనం స్నానం చేసిన తర్వాత ది వెట్ బాడీ ఈజ్ డ్రైడ్ బై యూజింగ్ థిక్ టవల్స్. మనం ఏం చేస్తామంటే థిక్ టవల్స్ తోటి ఇలా తుడుచుకుంటాం అన్నమాట. అప్పుడు థిక్ టవల్లో ఫైన్ పోర్స్ ఉంటాయి. ఆ పోర్స్లోకి మన బాడీ మీద ఉన్న ఆ వాటర్ మొత్తం సక్ అవుతుందన్నమాట క్యాపిలారిటీ వల్ల. ఆ రకంగా మనం మన బాడీ మీద ఉండే ఆ వాటర్ని రిమూవ్ చేసి మన బాడీని చేసుకోవచ్చు. వెన్ ఇట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ది వెట్ బాడీ, మన తడిగా ఉన్నటువంటి మన బాడీ మీద టవల్ని పెట్టినప్పుడు వాటర్ గోస్ ఇన్ టు ది టవల్ త్రూ ది పోర్స్. సన్నటి రంధ్రాల్లో నుంచి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట టవల్లోకి. అండ్ దేర్ ఫోర్ ది బాడీ ఈజ్ డ్రైడ్ క్విక్లీ. అప్పుడు మన బాడీ ఈజీగా డ్రై అయిపోతుంది. నెక్స్ట్ ప్రొటెక్షన్ ఆఫ్ బ్రిక్ వాల్స్. ఇటుక గోడలు ఉన్నాయనుకోండి, ఇటుక గోడల్ని పైన ప్లాస్టరింగ్ చేస్తాం కదా, ఎందుకని? ఇన్ రైనీ సీజన్, బాగా వానాకాలంలో, డ్యూ టు అబ్జార్ప్షన్ ఆఫ్ వాటర్ ది బ్రిక్ వాల్స్ గెట్ సోక్డ్. ఈ బ్రిక్స్లో ఫైన్ పోర్స్ ఉంటాయి, సన్నటి రంధ్రాలు ఉంటాయి. దాంట్లోకి వాటర్ కనుక పీల్చుకోబడినట్టయితే అవి ఇటుకలు నానిపోతాయి అన్నమాట. నానిపోయిన ఇటుకలు పాడైపోతాయి. దానికోసం మనం ఏం చేస్తాం? బాగా ప్లాస్టరింగ్ చేస్తాం. ప్లాస్టరింగ్ చేసినప్పుడు ఈ ఫైన్ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి కాబట్టి లోపల ఉన్న బ్రిక్స్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి. ఫ్లో ఆఫ్ ఇంక్ ఇన్ ఏ పెన్ నిబ్. ఏ ఫౌంటైన్ పెన్ నిబ్ స్ప్లిట్స్ వెన్ వన్ బిగిన్స్ టు రైట్ త్రూ ది నారో సెపరేషన్ ఇన్ నిబ్. ఇంక్ ఫ్లోస్ డౌన్ కంటిన్యూస్లీ. ఫౌంటైన్ పెన్ నిబ్ అంటే ఇలా ఉంటున్నది. ఈ నిబ్లో ఇక్కడ ఇదే నిబ్ అంటే నేరో సపరేషన్ అని చూసారా? ఇలా ఇంక్ అనేది వచ్చేసి ఈ నేరో సపరేషన్లో నుంచి ఇలా వస్తుందన్నమాట ఇంకు. ఇక్కడ కంటిన్యూస్గా రాయొచ్చు, అంటే ఇంక్ అనేది సక్ అవుతుంది. ఇది కూడా క్యాపిలారిటీకి ఎగ్జాంపులే. కాటన్ డ్రెస్ ఇన్ సమ్మర్. ఓకే, గ్లోయింగ్ ఆఫ్ క్యాండిల్. When a candle burns, the molten wax rises to flame through the capillary holes in the thread. Hence the flame continuously glows. అంటే ఇప్పుడు మీరు క్యాండిల్ చూసే ఉంటారు. ఈ క్యాండిల్లో ఇక్కడ వ్యాక్స్ అనేది మెల్ట్ అవుతుందన్నమాట. ఈ మెల్ట్ అయిన వ్యాక్స్ ఇలా ఇక్కడ విక్ ఉంది చూడండి, లేకపోతే థ్రెడ్, ఇది థ్రెడ్, సన్న దారం, దాంట్లో ఫైన్ పోర్స్ ఉంటాయి కదా, ఆ ఫైన్ పోర్స్లో నుంచి ఇలా పైకి వచ్చేస్తుంది ఈ మెల్ట్ అయిన వ్యాక్స్ అనమాట. అప్పుడు ఈ ఫ్లేమ్కు కంటిన్యూస్గా వ్యాక్స్ అందుతుంటుంది కాబట్టి ఈ ఫ్లేమ్ అనేది మండుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇలా పనిచేస్తుంది క్యాండిల్. నెక్స్ట్ కాటన్ డ్రెస్ ఇన్ సమ్మర్. సమ్మర్లో మనకు కాటన్ డ్రెస్ వేసుకోవటం అనేది కంఫర్టబుల్. ఎందుకనంటే కాటన్ డ్రెస్లో ఫైన్ పోర్స్ ఉంటాయి. మనకు ఎక్కువ స్వెట్ ఫామ్ అవుతుంది కదా సమ్మర్లో. ఆ స్వెట్ మొత్తాన్ని కూడా అది సక్ చేసుకొని మనని కంఫర్టబుల్గా ఉంచుతుంది. అదే పాలిస్టర్ డ్రెస్ కనుక వేసుకుంటే దాంట్లో ఫైన్ పోర్స్ ఉండవు, మన బాడీ మీద ఉన్నటువంటి స్వెట్ని అది సక్ చేయలేదు, అందువల్ల మనం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. సో సమ్మర్లో కాటన్ డ్రెస్సే కంఫర్టబుల్. యూజ్ ఆఫ్ సోప్ యాజ్ డిటర్జెంట్. మరి సోప్ని మనము క్లాత్స్ని డర్టీ క్లాత్ వాష్ చేసేటప్పుడు సోప్ కానీ డిటర్జెంట్ కానీ వాడతామన్నమాట. ఇలా వాడటం వల్ల ఏమవుతుందంటే అది వెళ్ళి
వాటర్లో డిజాల్వ్ అయ్యి వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ని డిక్రీజ్ చేస్తుందన్నమాట. అప్పుడు వాటర్ సర్ఫేస్ టెన్షన్ తగ్గి అది క్లాత్లోకి బాగా పెనిట్రేట్ అయ్యి డర్ట్ని బాగా రిమూవ్ చేస్తుంది. సోప్ డిక్రీజ్ ది సర్ఫేస్ టెన్షన్ ఆఫ్ వాటర్. నువ్వు ఎప్పుడైతే సోప్ కలిపావో వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ తగ్గిపోతుంది. దేర్ ఫోర్ వెన్ ఏ సాయిల్డ్ డర్టీ క్లాత్ ఈజ్ డిప్డ్ ఇన్ సోప్ వాటర్, ఈ డర్టీ క్లాత్ని సోప్ వాటర్లో డిప్ చేసినప్పుడు ఇట్ పెనిట్రేట్స్ ఇన్ టు ది ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ది క్లాత్లోకి అది చొచ్చుకొని వెళ్ళిపోతుంది అనమాట. అండ్ రిమూవ్స్ డర్ట్ని ఈజీగా రిమూవ్ చేసేస్తుంది. ఇఫ్ వాటర్ అలోన్ ఈజ్ వాటర్నే యూజ్ చేస్తే అంటే సోప్ లేకుండా ఇట్స్ సర్ఫేస్ టెన్షన్ ఈజ్ హై, ఇట్ కెనాట్ పెనిట్రేట్. అది సరిగా పెనిట్రేట్ అయ్యి మురికిని పోగొట్టదు. అది సరిగా పెనిట్రేట్ కాక మురికిని పోగొట్టడం అనేది కుదరదనమాట. నెక్స్ట్ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్. ఏంటి వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ అనేవి? కెమికల్స్ అన్నమాట. వెట్టింగ్ ఏజెంట్స్ కూడా కెమికల్సే. ఈ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్స్ని కనుక కలిపినట్టయితే మనం అప్పుడు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 90 degrees కంటే పెరిగిపోయి అప్పుడు అది స్టిక్ కాకుండా ఉంటుంది. అంటే ది వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ ఆఫ్ ఏ డ్రెస్ బై పెయింటింగ్ ఇట్ విత్ ఏ రెజిన్ మేక్స్ వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ గనక ఇది కెమికల్ అని చెప్పాను కదా, దీన్ని గనక డ్రెస్కి యాడ్ చేసినట్టయితే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది బాగా 90 degrees కంటే ఇంక్రీజ్ అవ్వటం వల్ల వాటర్ విల్ నాట్ స్టిక్ టు ఇట్. వాటర్ అనేది అంటకుండా ఉంటుందన్నమాట. ఆ రెజిన్కి అంటది ఇంకా వాటర్. అలాంటి దాన్ని వాటర్ ప్రూఫింగ్ ఏజెంట్ అంటారు. మరి వెట్టింగ్ ఏజెంట్ అంటే ఏంటి? తడి బాగా అంచేట్టుగా చేస్తుందన్నమాట. వెట్టింగ్ ఏజెంట్ ఈజ్ ఎ కెమికల్. ఇది కూడా కెమికలే. యూజ్డ్ ఇన్ ది డైయింగ్ ఆఫ్ క్లోత్స్. ఎక్కడ యూజ్ చేస్తారంటే బట్టలకు రంగుల అద్దకంలో యూజ్ చేస్తారు. ఇట్ డిక్రీజ్ ది యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్. ఈ వెట్టింగ్ ఏజెంట్ని కనుక వాటర్ కలిపితే యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ బాగా డిక్రీజ్ అవుతుంది. డైయింగ్ ఏజెంట్ కలుపుతారు with the fabric, thereby it makes the dye creep into all parts of the cloth so that the coloring is uniform. దీన్ని మనం ఏం చేస్తామంటే ఆ రంగు డైకి కనుక వెట్టింగ్ ఏజెంట్ కలిపితే అప్పుడు యాంగిల్ ఆఫ్ కాంటాక్ట్ అనేది 90 degrees కంటే బాగా తగ్గిపోయి అలాంటి డై ఈ క్లాత్లోకి వెళ్ళి బాగా క్రీప్ అవుతుంది. అంటే బాగా అన్ని ప్రాంతాల్లోకి అన్ని ప్లేసుల్లోకి వెళ్ళిపోయి ఈ డైయింగ్ అనేది యూనిఫామ్గా ఉంటుందన్నమాట. లేకపోతే ఒక చోట ఎక్కువ కలరు ఒక చోట తక్కువ కలర్ పడుతుంది. ఇలా చేస్తే యూనిఫామ్గా క్రీప్ అయిపోతుంది. ఫ్లైస్ వాక్ ఆన్ వాటర్. చిన్న చిన్న కీటకాలు అనేవి వాటర్ మీద నడిచిపోతూ ఉంటాయి. ఎందుకనంటే వాటర్ సర్ఫేస్ ఎలా పనిచేస్తుంది? స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా పనిచేసి ఈ ఫ్లైస్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి వాటికి స్విమ్మింగ్ రాకపోయినా కూడా ఫ్లైస్కి ఏం స్విమ్మింగ్ రాదు. అవి వాటర్ మీద నడుచుకుంటూ వెళ్తాయి అన్నమాట. మనం నేల మీద ఎలా నడుచుకుంటూ వెళ్తామో అలానే వెళ్తాయి ఈ ఫ్లైస్ కూడా. ఫ్లైస్ కెన్ వాక్ ఆన్ వాటర్ బికాస్ ది ఫ్రీ సర్ఫేస్ యాక్ట్స్ లైక్ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్. అందువల్లనే స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా పనిచేస్తుంది కాబట్టి దాని మీద ఇలా వాక్ చేస్తూ వెళ్తాయి అన్నమాట. ఆన్ యాడింగ్ ఎన్ ఆయిల్ ఆర్ కిరోసిన్. మనం కొంచెం కిరోసిన్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తే వాటర్ కంటామినేట్ అయిపోయి వాటర్ యొక్క సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అవుతుందన్నమాట. అప్పుడు వాటర్ సర్ఫేస్ స్ట్రెచ్డ్ ఎలాస్టిక్ మెంబ్రాన్స్ లాగా పనిచేయదు. అప్పుడు ఈ ఫ్లైస్ అన్నీ సింక్ అయిపోయి డై అయిపోతాయి. సిమిలర్ ఇస్ ది కేస్ విత్ బగ్స్ అండ్ మస్కిటోస్. అలానే మనం మస్కిటో బ్రీడ్ని డెస్ట్రాయ్ చేయాలంటే ఇదే కదా మనం చేసేది. వాటర్ని కంటామినేట్ చేసి అంటే వాటర్కి కిరోసిన్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేస్తే అప్పుడు స్ప్రింకిల్ చేస్తాం అంతే. అప్పుడు వాటర్ సర్ఫేస్ టెన్షన్ డిక్రీజ్ అయిపోయి ఈ మస్కిటో బ్రీడ్ అంతా సింక్ అయిపోయి డెస్ట్రాయ్ అయిపోతుంది. అంతే కదా. ఇవన్నీ ఏంటంటే సర్ఫేస్ టెన్షన్కి అప్లికేషన్స్, లేకపోతే కొన్ని క్యాపిలారిటీకి కూడా అప్లికేషన్స్ చెప్పాను నేను. అవసరమైనప్పుడు ఇవన్నీ మనం చదువుకుందాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఏంటి అంటే ఎక్సెస్ ఆఫ్ ప్రెషర్ ఇన్సైడ్ ది డ్రాప్ ఓవర్ దట్ అవుట్ సైడ్. అంటే ఒక లిక్విడ్ డ్రాప్ కనుక తీసుకున్నట్టయితే
దాని లోపలే ఎక్సెస్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది బయట కంటే, అది ఎంతో కనుక్కోబోతున్నాం. ఎలా తెలుసు ఒక లిక్విడ్ డ్రాప్ లోపలే ఎక్కువ ఉంటుందని? ఫర్ ఎగ్జాంపుల్ బయట 1 అట్మాస్ఫియర్ ఉంటే లోపల 1.5 అట్మాస్ఫియర్, అంటే లోపలే ఎక్కువ ప్రెషర్ ఉంటుందన్నమాట. అది ఎలా కన్ఫర్మ్ చేస్తామంటే, ఈ డ్రాప్ గనక బ్రేక్ అయితే ఆ చిన్న చిన్న పీసెస్ అనేవి అలా బయటకు వెళ్తాయి కదా, బయట వైపుకు నెట్టివేయబడ్డాయంటే లోపలే ఎక్కువ ప్రెషర్ ఉండబట్టే కదా. ఒకవేళ బయట ఎక్కువ ప్రెషర్ ఉంటే అవన్నీ లోపలికి వెళ్ళేవి కదా. సో ఎప్పుడైనా సరే డ్రాప్ లోపలే ఎక్సెస్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది బయట కంటే, అది ఎంతో ఇప్పుడు కనుక్కోబోతున్నాం. అండ్ ఇదే కనుక సోప్ బబుల్ అయితే అప్పుడు ఎక్సెస్ ఆఫ్ ప్రెషర్ ఎంతో ఇప్పుడు కనుక్కోబోతున్నాం అనమాట. ఆ రెండు మనం తెలుసుకోబోతున్నాం. దానికోసం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది కదా లిక్విడ్ డ్రాపు, దాన్ని 2 హెమీస్పెరికల్ షేప్లో ఉన్నట్టుగా ఒక హెమీస్పియర్ని తీసుకోండి. అంటే దాన్ని కట్ చేసామన్నమాట, ఇమాజిన్ చేసుకుంటున్నాం. అప్పుడు అర్ధగోళం అనేది వస్తుంది. ఒక హెమీస్పియర్ తీసుకోండి మీరు. దాని సర్కంఫరెన్స్ వెంబడి ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ పనిచేస్తుంది. అంటే సర్ఫేస్ టెన్షన్ వల్ల ఫోర్స్ అనేది సర్కంఫరెన్స్ వెంబడి పనిచేస్తుంది. అది దాని స్పెరికల్ షేప్ను కీప్ చేయడానికి ట్రై చేస్తుంది, అలానే ఉంచడానికి. ఆ ఫోర్స్ ఎంత అంటే మీకు తెలుసు, సర్ఫేస్ టెన్షన్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ బై లెంగ్త్ అని. అప్పుడు ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు సర్ఫేస్ టెన్షన్ ఇంటూ లెంగ్త్. అంటే ఫోర్స్ F1 ఈజ్ ఈక్వల్ సర్ఫేస్ టెన్షన్ T ఇంటూ లెంగ్త్, అంటే సర్కంఫరెన్స్ వెంబడి కాబట్టి 2πr. F1 ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ 2πr, లేదా దీన్ని F2 అనుకోండి. F2 ఈజ్ ఈక్వల్ టు T ఇంటూ 2πr, ఇది పై అనమాట. ఓకేనా. మరి మీకు తెలుసు ప్రెజర్ ఈజ్ ఈక్వల్ ఫోర్స్ బై ఏరియా అని. ఫోర్స్ ఈజ్ ఈక్వల్ ప్రెజర్ ఇంటూ ఏరియా. కాబట్టి ఈ లోపల ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్ ఉంది కదా, దానివల్ల పనిచేసే ఫోర్సు దీన్ని బ్రేక్ చేయాలని ట్రై చేస్తుంటుంది. అంటే ఈ డ్రాప్ మీద 2 ఫోర్సెస్ ఉన్నాయి. ఒకటేమో దాని స్పెరికల్ షేప్ను అలానే కీప్ చేయాలని ప్రయత్నించే ఫోర్సు, అది ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్. ఇంకొకటేమో లోపల ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్ ఉంది వల్ల కదా, దానివల్ల పనిచేసే ఫోర్స్ బయటకు ఉంటుందన్నమాట. అది ఎంత అంటే ఫోర్స్ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ ఏరియా ఆఫ్ ఈజ్ ఈక్వల్ పి ఇంటూ πr². ఈ రెండు ఈక్విలిబ్రియంలో ఈక్వల్గా ఉంటాయి అన్నమాట, F1 F2లు. ఎందుకంటే ఏ ఫోర్స్ ఎక్కువైతే అటువైపు బ్రేక్ అయిపోతుంది కదా. అది అలానే ఉందంటే ఈ 2 ఫోర్సులు ఒకదాంతో ఒకటి బ్యాలెన్స్ అయినాయి అని అర్థం. అంటే పి ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ టు టీ ఇంటూ 2πr. అప్పుడు మనకు కావాల్సింది పి కదా, ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్. అప్పుడు టీ ఇంటూ 2πr/πr² అవుతుంది. న్యూమరేటర్లో డినామినేటర్లో పై క్యాన్సిల్ చేసేయండి, అండ్ ఒక ఆర్ కూడా క్యాన్సిల్ చేసేయండి. పి ఈజ్ ఈక్వల్ టు 2t/r అవుతుంది. ఇదేంటంటే ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్ ఇన్సైడ్ ఏ లిక్విడ్ డ్రాప్. అంటే పి ఈజ్ ఈక్వల్ టు 2t/r అంటే అది సర్ఫేస్ టెన్షన్ మీద, రేడియస్ మీద డిపెండ్ అవుతుంది. రేడియస్ ఎంత ఎక్కువ ఉంటే ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్ అంత తక్కువ ఉంటుంది, రేడియస్ ఎంత తక్కువ ఉంటే ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్ అంత ఎక్కువ ఉంటుంది. అదే కదా దీని అర్థం. సో ఒక ఫార్ములా తెలిసింది, పి ఈజ్ ఈక్వల్ టు 2t/r. ఇదేంటంటే ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్ ఇన్సైడ్ ఏ లిక్విడ్ డ్రాప్. అదే ఇప్పుడు సోప్ బబుల్ కనుకైతే, మనం తీసుకున్నది లిక్విడ్ డ్రాప్ కాకుండా సోప్ బబుల్ అయితే దానికి 2 లేయర్స్ ఉంటాయి. ఇక్కడ ఒక లేయర్, మళ్ళీ ఇంకొక లేయర్ ఉంటుందన్నమాట. అలాంటప్పుడు ఈ F2 వచ్చేసి T ఇంటూ 2πr కాకుండా T ఇంటూ 2πr ఇంటూ 2, అంటే 2 లేయర్స్ ఉంటాయి కదా, అందువల్ల వేసారు. అంటే 4πr ఇంటూ T. అప్పుడు ఇదే ఈక్వేషన్ ఎలా రాయొచ్చు, P ఇంటూ πr² ఈజ్ ఈక్వల్ 4πr ఇంటూ T. అప్పుడు P ఎంత వస్తుందంటే 4t/r. సో ఇప్పుడు మీరు 2 ఫార్ములాస్ నేర్చుకున్నారు. లిక్విడ్ డ్రాప్లో ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్కేమో P ఈజ్ ఈక్వల్ టు 2t/r, సోప్ బబుల్లో ఎక్సెస్ ఆఫ్ ప్రెజర్కేమో P ఈజ్ ఈక్వల్ 4t/r అని రాయాలి. ఎందుకని అంటే ఇక్కడ 2 లేయర్స్ ఉంటాయి సోప్ బబుల్లో. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మన టాపిక్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఎక్స్పెరిమెంటలీ. అంటే సర్ఫేస్ టెన్షన్ని ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేసి ఎలా మనం కనుక్కోవాలి. The experimental arrangement to measure the surface tension of the liquid air interface is as shown in the figure. ఇది ఒక లిక్విడ్ అనమాట, ఇది ఇంటర్ఫేస్, పైనంతా ఎయిర్ ఉంది. అంటే ఇప్పుడు ఇది లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్ అవుతుంది అనమాట. ఈ ఇంటర్ఫేస్కి మనం సర్ఫేస్ టెన్షన్ ఎంత ఉందో కనుక్కోవాలి. మీకు తెలుసు కదా, సర్ఫేస్ టెన్షన్ అనేది ఇంటీరియర్కు సంబంధించిన ప్రాపర్టీ కాదు, ఇది లిక్విడ్ సర్ఫేస్కి సంబంధించిన ప్రాపర్టీ అనమాట. కాబట్టి ఇప్పుడు లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్కి మనం సర్ఫేస్ టెన్షన్ ఎంత ఉందో కనుక్కోబోతున్నాం.
ఏ ఫ్లాట్ వర్టికల్ గ్లాస్ ప్లేట్ ఈజ్ సస్పెండెడ్ ఫ్రమ్ వన్ ఆర్మ్ ఆఫ్ ది బ్యాలెన్స్ జస్ట్ అబోవ్ ది లిక్విడ్ ఇన్ ఏ వెజల్. ఇది ఒక బ్యాలెన్స్ అనమాట. దాని వన్ ఆర్మ్ నుంచి ఒక ఫ్లాట్గా ఉండే గ్లాస్ ప్లేట్ని ఇలా సస్పెండ్ చేసాం. ది ప్లేట్ ఈజ్ బ్యాలెన్స్డ్ బై వెయిట్స్ ఆన్ ది అదర్ సైడ్. ఒక సెకండ్ సైడ్ ఒక చిన్న ప్యాన్ తగిలించి, ప్యాన్ అంటే పళ్ళెము, దాంట్లో ఒక వెయిట్ వేసామన్నమాట. అది ఏం చేస్తున్నదంటే ఈ గ్లాస్ ప్లేట్ వెయిట్ ఎంతో ఆ వెయిట్ కూడా అంతే ఉంది కాబట్టి అది దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నది. సో దట్ ది హారిజాంటల్ ఎడ్జ్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ జస్ట్ ఓవర్ ది లిక్విడ్. ఈ హారిజాంటల్ ఎడ్జ్ ఆఫ్ ది గ్లాస్ ప్లేట్ని చూసారా, అది ఎక్కడుందంటే ఈ లిక్విడ్ సర్ఫేస్కు జస్ట్ అబవ్ ఉంది. ది వెజల్ ఈజ్ స్లైట్లీ రైజ్డ్ టిల్ ది లిక్విడ్ జస్ట్ టచెస్ ది గ్లాస్ ప్లేట్. ఈ వెజల్ని ఏం చేసాము, కొంచెం అట్లా రైజ్ చేసాం పైకి. అప్పుడు ఈ లిక్విడ్ సర్ఫేసు గ్లాస్ ప్లేట్ని జస్ట్ టచ్ చేసింది. గ్లాస్ ప్లేట్ మునిగిపోకూడదు, సింక్ అయిపోకూడదు. ఈ గ్లాస్ ప్లేట్ లోయర్ ఎడ్జ్ తోటి జస్ట్ ఇంటర్ఫేస్ అనేది టచ్ అవ్వాలంతే. దెన్ ది గ్లాస్ ప్లేట్ ఈజ్ పుల్డ్ డౌన్ ఏ లిటిల్ బికాస్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్. అప్పుడు ఏమవుతుంది, ఈ గ్లాస్ ప్లేట్ అనేది క్రిందికి లాగబడుతుంది. ఎందుకంటే ఈ లిక్విడ్ సర్ఫేసే దాన్ని ఇలా క్రిందికి లాగుతుంది అనమాట. అప్పుడు దాన్ని మనం ప్రివెంట్ చేయాలంటే ఇక్కడ ఎక్స్ట్రా వెయిట్ యాడ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇటు క్రిందికి ఫోర్స్ డ్యూ టు సర్ఫేస్ టెన్షన్ పనిచేసింది, దాన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ ఎక్స్ట్రా మాస్ ఎంతో కొంత పెట్టాం, స్మాల్ m. అప్పుడు బ్యాలెన్స్ అయిపోయింది. అప్పుడు సర్ఫేస్ టెన్షన్కి ఏంటంటే ఫార్ములా మీకు తెలుసు కదా, సర్ఫేస్ టెన్షన్ అంటే ఫోర్స్ బై లెంగ్త్ అని. ఇక్కడ ఫోర్స్ అంటే ఎంజీనే, ఎం అంటే మనం వేసిన ఎక్స్ట్రా మాస్, ఇక్కడ ఉన్న మాస్ కాదు. ఇక్కడ ఉన్న మాస్ ఆల్రెడీ ఈ గ్లాస్ ప్లేట్ని బ్యాలెన్స్ చేసేది. ఇప్పుడు ఎక్స్ట్రాగా కొంత వేసాం కదా మనం మాస్, అదనమాట స్మాల్ m. స్మాల్ m ఇంటూ జీ అంటే డబ్ల్యూ అంటే స్మాల్ ఎంజీ కదా, వెయిట్ అంటే స్మాల్ ఎంజీ కాబట్టి స్మాల్ ఎంజీ బై 2L. 2L అనేది ఇక్కడ 2L వేసాం, ఎందుకంటే 2 లేయర్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా. సో ఈ రకంగా మనం స్మాల్ m వాల్యూని, స్మాల్ l వాల్యూని, g వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మనకు సర్ఫేస్ టెన్షన్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం లిక్విడ్ ఎయిర్ ఇంటర్ఫేస్కి సర్ఫేస్ టెన్షన్ని కనుక్కోవచ్చు. ఓకేనా. ఇది మెజర్మెంట్ ఆఫ్ సర్ఫేస్ టెన్షన్ ఎక్స్పెరిమెంటలీ. ఓకే.